హాయ్ వివర్స్, వెల్కమ్ టు హనీ ఐడియాస్. నేను మీ లావణ్య. ఈరోజు మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము కాబట్టి మీకోసం స్విమ్మింగ్ పూల్ లాగా పోస్ట్ చేద్దామని మేము ముందుకు వచ్చాను. చూడండి, నా పిల్లలు రెడీ అయిపోయినారు. స్విమ్మింగ్ పూల్ వెళ్దామంటే షాపింగ్ మాల్ వెళ్దామని చెప్తుంది. చూడండి, చూసారా తన మాటలు మీకు ఏమన్నా అర్థమైనాయా? మీకు అర్థమైతే కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, స్విమ్మింగ్ పూల్ వెళ్దాం పదండి. ఓకే, సరే వెళ్దాం పదండి. మా పిల్లలు హస్బెండ్ బైక్లో బయలుదేరారు. నేను మా అమ్మ ఆటోలో వెళ్తూ ఉన్నాము. స్కూటీ డ్రైవ్ చేసి చాలా కాలం అయింది, నాకు అలవాటు తప్పిపోయింది కాబట్టి ఆటోలో వెళ్ళక తప్పలేదు. సరదాగా బయట ఉన్న వాతావరణం మీరు కూడా చూస్తే బాగుంటుందని రికార్డ్ చేశాను. స్విమ్మింగ్ పూల్ లొకేషన్ రీచ్ అయ్యాక నాకు ఒక ఉడత కనిపించింది. రికార్డ్ చేద్దామని వెళ్తూ ఉండగానే అది తప్పించుకొని పారిపోయింది. కొంచెం మాత్రమే వీడియోలో కనిపించింది. ఇదిగో చూడండి. అయినా దాన్ని రికార్డ్ చేయాలంటే మనం చాలా యాక్టివ్గా ఉండాలి. మనం ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ రీచ్ అయిపోయాము. చూద్దాం పదండి లోపల ఎలా ఉంటుందో. మేము లొకేషన్ రీచ్ అయ్యేసరికి మా పిల్లలు స్విమ్మింగ్ సూట్లో కనిపించారు మాకు. అప్పటికే రెడీ అయిపోయారు. నిజంగా చెప్పాలంటే అప్పటికే ఆలస్యమైందని చెప్పాలి. వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందమైంది నిజంగా. స్విమ్మింగ్ పూల్ లొకేషన్లో స్విమ్మింగ్ పూల్ చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందని చెప్పాలి. అకాడమీకి సంబంధించిన స్విమ్మింగ్ పూల్ ఇది. ఎంత నీట్గా ఉందండి చూడండి. చిన్నపిల్లలకు స్విమ్మింగ్ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతో మంచిది. తర్వాత బాడీ బిల్డప్కి కూడా చాలా మంచిది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. స్విమ్మింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు పాలిస్టర్ డ్రెస్సెసే వేసుకోవాలి. అలా ఉన్నప్పుడే బట్టలు తడి అనేది త్వరగా ఆరిపోతుంది. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మా హస్బెండ్ పిల్లలకి ఈత చిన్నగా అలవాటు చేస్తున్నాడు. ఎలా కాళ్ళు కొట్టాలి, చేతులు కొట్టాలి, మునిగితే ఎలా ఉంటుంది అనేది చిన్నగా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్లో దిగిన తర్వాత పైకి రావడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పేరెంట్స్ స్విమ్మింగ్లో ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా పిల్లల్ని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళిన తర్వాత హెడ్ క్యాప్స్, ఎయిర్ ట్యూబ్స్ కంపల్సరీగా వాడాలి. ఎందుకంటే మనం బిజీగా ఉండి స్విమ్ చేస్తూ వాళ్ళని పట్టించుకోవడం మర్చిపోతాము. కాబట్టి అవి రెండు మనం పర్చేస్ చేసి ఉంచుకుంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. మా పిల్లలు స్విమ్మింగ్ చిన్నగా నేర్చుకుంటూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ఆనందానికి అవధులు లేవనుకోండి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను.
చూస్తూ ఉంటేనే చాలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ రేపొద్దున వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకొని నిజంగానే నా ముందు స్విమ్ చేస్తూ ఉంటే ఇంకెంత ఆనందపడతానో అనిపించింది నాకైతే. మా చిన్నమ్మాయి వాళ్ళ నాన్న లెగ్స్‌తో కిక్ చేసి వెనక్కి స్విమ్ చేస్తున్నాడు కాబట్టి, అలాగే తను కూడా ట్రై చేయాలనుకుంది. కానీ తనకెలా వస్తుంది అప్పుడే మా అమ్మ హెల్ప్ తీసుకొని నేర్చుకుంటూ ఉంది. చూడండి తనకెంత ఇంట్రెస్టో అప్పుడే. స్విమ్మింగ్ టైం 1 అవర్ అయిపోయింది. స్విమ్మింగ్ నుంచి బయటికి రావడానికి మా పిల్లలు అస్సలు ఇష్టపడలేదు. సెక్యూరిటీ అరిస్తే కానీ బయటికి రాలేదు. ఇదేనండి స్విమ్మింగ్ పూల్ లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ లాగ్తో మీ ముందు ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. అంతవరకు స్టే ట్యూన్డ్, టేక్ కేర్. హనీ ఐడియాస్. బాయ్ 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 అను. బాయ్ చెప్పు హనీ.